మండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, పెన్షన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి. పెంచాలి కనీస పెన్షన్ 9,500, కనీస పెన్షన్ 9,500, కనీస పెన్షన్ 9,000, కనీస పెన్షన్ 9,000, కనీస పెన్షన్ 9,000 ప్రకటించాలి. కరువు బడ్జెట్ని వెంటనే, కరువు బడ్జెట్ని వెంటనే, కరువు బడ్జెట్ని వెంటనే. నాగేశ్వరరావు, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ ప్రధానంగా కేంద్రంలో 78 లక్షల ఈపీఎస్ పెన్షన్ల యొక్క సమస్యల మీద ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. పార్లమెంట్లో ఈ సమస్యని కదిలించేదాని కోసం పార్లమెంట్ మెంబర్లకు ప్రాతినిధ్యం చేశాం. అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో బర్కత్పుర దగ్గర ఇవాళ ధర్నా, అట్లాగే హన్మకొండలో ఈపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. అట్లాగే ఖమ్మంలో ప్రాంతీయ కార్యాలయం దగ్గర కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నాకు సంబంధించి ప్రధానమైనటువంటి సమస్యలు దేశవ్యాప్తంగా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈపీఎస్ పెన్షన్ల యొక్క సమస్య, ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మినిమం పెన్షన్ 1000 రూపాయలతోటి ఇవాళ వాళ్ళ జీవితాలు సతమతం అవుతున్నటువంటి సందర్భంలో మినిమం పెన్షన్ని 9,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. అట్లాగే వారికి ధరవరలు అనుగుణంగా ఇవాళ ధరలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క మినిమం పెన్షన్తో పాటు కరువు భత్యాన్ని అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే వాళ్ళకి ఉచిత వైద్యాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఉచిత వైద్యాన్ని అందిస్తా ఉన్నారో అలాగే ఉచిత వైద్యాన్ని కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే వాళ్ళకి రేషన్లో రాయితీని అందించాలని చెప్పేసి, అతి తక్కువ పెన్షన్ పొందుతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రాయితీని అందించాలని చెప్పేసి, అట్లాగే సీనియర్ సిటిజన్స్ కు సంబంధించి రైల్వేలో గతంలో రాయితీ ఉండేది, 45% రాయితీ ఉండేది. ఆ రాయితీని ఇవాళ మోడీ ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టి దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఈపీఎస్ పెన్షనర్లకు సంబంధించినటువంటి ఆ పెన్షన్ ఫండ్ ని కార్పొరేట్ కట్టబెట్టే విధంగా ఇవాళ ప్రైవేట్ పెట్టుబడులకి అనుమతి ఇచ్చేటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ఆ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఈపీఎస్ పెన్షన్ల యొక్క జీవితాలను మెరుగుపరచడం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులకు ధన్యవాదాలు. 55 పెన్షనర్ కనీస పెన్షన్ 9,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద, హైదరాబాద్లో బర్కత్పుర వద్ద, హన్మకొండలో పిఎఫ్ జోనల్ కార్యాలయం వద్ద, ఖమ్మం ఈపీఎస్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం వద్ద ఈపీఎస్ పెన్షన్లు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా ఊరిస్తూ పెన్షన్ పెంచుతామని కనీస పెన్షన్ కనీసం 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ 4,000 ఇస్తా ఉంది. కానీ ప్రభుత్వం జాతీయ సంపదను ఉత్పత్తి చేసినటువంటి సింగరేణి కార్మికులు, ప్రగతి రథ చక్రాలు నిర్వహించినటువంటి ఆర్టీసీ కార్మికులు, దేశ సంపదను పెంచిన జూటు, షుగరు, పేపర్ మిల్లు అనేక రంగాల కార్మికులందరూ కనీస పెన్షన్ నోసుకోక వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ను 9,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈఎస్ఐ వర్తింపజేయాలని, కనీస పెన్షన్ను 9,500తో పాటు డిఏని పునరుద్ధరించాలని, సీనియర్ సిటిజన్లకు రాయితీలు ఇవ్వాలని, పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా శిబిరానికి హాజరైన పెన్షనర్ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సెలవు.